పహల్గామ్ లో అటాక్ జరిగిన తర్వాత భారతదేశానికి చాలా భద్రత ఉందనుకున్న జనాలు అక్కడ ప్యాంట్ ఇప్పి కన్ఫర్మ్ చేసుకున్నారు హిందువా ముస్లిమా. ఆపరేషన్ సింధూర్ అని స్వాభిమానానికి ప్రతీక. ఓకే. ఆడబిడ్డల నుదుట సింధూరాన్ని చేర్చిన వాడు 26/11 జరిగినప్పుడు ఇంటర్నేషనల్ గా మన పరువు పోయింది. మరి కాశ్మీర్ మందా వాళ్ళదా అని క్లారిటీ ఇంతవరకు రాలేదు. మరి కాశ్మీర్ పరిస్థితి అలానే పరిష్కారం జరగదంటారా? ఎందుకు కాశ్మీర్ లో ఆర్టికల్ 370 తీసేసిన రిపీల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇలాంటి జరిగేది కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. గోకుల్ చాట్ల జరిగింది, లుంబిని పార్క్ లో జరిగింది, 26/11 అప్పుడు జరిగింది ఏంటిది. ఈ లిస్ట్ అంతా చూసుకుంటే అంటే హిందువుల్లో రౌడీయిజం లేదంటారు. హిందువులో రౌడీయిజం లేదా? హిందువులు రౌడీలుగా మారలేదు. హిందువులు రౌడీలుగా మారిన వాడు టెర్రరిస్ట్ వేరు, రౌడీ. ఇప్పుడు మన హైదరాబాద్ లో జరుగుతున్న బంజారా హిల్స్ లో ఒక అమ్మవారి టెంపుల్ తీసేయడం జరిగింది. అది కేవలం కొన్ని మంది కాంగ్రెస్ అన్నారు, కొన్ని మంది బీజేపీ కావాలని చేస్తుంది, కాంగ్రెస్ మీద మట్టి జల్లడం కోసం చేస్తున్నారు అంటున్నారు. మరి ఆ గుడిని ఎవరు కూర్చుందంట? పైనుంచి వేరే స్పేస్ నుంచి ఏలియన్స్ వచ్చి కూల్చేసినట్టు పోలీసులు కదా. రాజీవ్ ఖాన్ జహంగీర్ ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని ఈ దేశానికి ప్రధానమంత్రికి కోడలుగా వచ్చింది అంటే అది హనీ ట్రాప్ కదా. భారతీయ జనతా పార్టీకి వచ్చినాక వాళ్ళ కమిట్మెంట్ తో వాళ్ళు ఆటోమేటిక్ గా లీడర్స్ అయిపోతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, బండి సంజయ్ గారు ఇప్పుడు కేంద్రంలో మంత్రి స్థానంలో ఉన్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ వాళ్ళ నాయకులందరూ మనకి వ్యతిరేకం అంటున్నారు. మరి మీరు లేదు, కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ధర్మద్రోహి, దేశద్రోహి. బీజేపీలో మోడీ గారు నెక్స్ట్ దిగిపోయే అవకాశం ఉంది అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చే పిఎం ఎవరంట? బీజేపీకి పవన్ కళ్యాణ్. పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరుడిగా. అది బరాబర్ నా ఫేవరెట్ సాంగ్. అది ఇంగ్లీష్ మాట్లాడడానికి అయితే సిగ్గులేదు. అదే భారతదేశంలో ఒక భాష అఫీషియల్ గా తీసుకొద్దామంటే